జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులు చేయడానికి సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్లోని రియాసీ ప్రాంతంలో వైష్ణోదేవి యాత్రికులే టార్గెట్గా దాడి జరిగింది. చిన్న పిల్లలను కూడా చూడకుండా కాల్చి చంపేశారు. దీంతోపాటు వరుసగా మరో 3 ఉగ్రవాద ఘటనలు జరిగాయి. ఇదే సమయంలో జమ్మూ కాశ్మీర్ డీజీపీ రష్మీ రంజన్ స్వైన్ మరో కీలక ప్రకటన చేశారు. దాదాపు 70 మంది ఉగ్రవాదులు సరిహద్దు అవతల వేచి ఉన్నారని, వీరంతా ఏ క్షణమైనా సరిహద్దులు దాటడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ టార్గెట్గా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అసలు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడడానికి కారణమేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జమ్మూ కాశ్మీర్లో మరో 3 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పరిస్థితులన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ఓ ప్రకటన కూడా చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత సార్వత్రిక ఎన్నికలు తప్ప మరే ఇతర ఎన్నికలు జరగలేదు. ఈ అధికరణ రద్దు చేస్తున్న సమయంలో కేంద్రం జమ్మూ కాశ్మీర్కు ఉన్న రాష్ట్ర హోదా కూడా తొలగించింది. అక్కడ శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకున్న కేంద్రం రాష్ట్ర హోదాను తొలగించి 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. దీంతో అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. అక్కడ పరిపాలనా విభాగం అంతా కేంద్రం చేతిలోనే ఉంది. దీంతో అప్పటి నుంచి అక్కడ ప్రజాప్రతినిధుల ఎన్నికలు జరగలేదు. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాయని కేంద్రం భావిస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున ఓటు వేశారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతం బారాముల్లాలో కూడా 59% పోలింగ్ నమోదైంది. చరిత్రలోనే ఇంతటి స్థాయిలో ఓటింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి. అందుకే ఈ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడితే అక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. ఒకప్పుడు ఆర్టికల్ 370 అమల్లో ఉండేది. దీనివల్ల అక్కడి ప్రభుత్వాలు ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించేవి. ఉగ్రవాదులకు ప్రభుత్వాలు సహకరించినా ఆర్టికల్ 370 ఉండడం వల్ల కేంద్రం చర్యలు తీసుకోవడానికి వీలయ్యేది కాదు. దీంతో ఉగ్రవాదులు రెచ్చిపోయేవారు. జమ్మూ కాశ్మీర్లో స్వైర విహారం చేసేవారు. ప్రభుత్వానికి సమాంతరంగా మరో ప్రభుత్వాన్ని నడిపించేవారు. కేంద్రం ఎన్ని నిధులు అందించినా అవి ప్రజలకు చేరేవి కాదు. చాలా వరకు నిధులను వేర్పాటువాద నేతలు దోచుకున్నారు. ఇందులో హురియత్ కాన్ఫరెన్స్ కీలక పాత్ర పోషించింది. ఆ రాష్ట్రంలో ఒక నేత అని కాదు, రాజకీయాలు నడిపిన ప్రతి ఒక్కరూ అక్కడ డబ్బులు దోచుకున్నారు. ఫరూక్ అబ్దుల్లా ఎన్ని అక్రమాలు చేశారో రోషిని యాక్ట్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. 2001లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఆ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారు కొద్దిపాటి రుసుము చెల్లించి వాటిని చట్టబద్ధం చేసుకోవచ్చు. అయితే ఈ కొద్దిపాటి రుసుము ఎంతో తెలుసా? కేవలం 100 రూపాయలు మాత్రమే. అవును, ఇంత తక్కువ ధరతో భూములను చట్టబద్ధం చేసేశారు. ఇందులో చాలా వరకు పార్టీ పెద్దలు లాభపడ్డారు. ఈ చట్టం ద్వారా దాదాపు 25,000 మందికి లబ్ధి చేకూరింది. వీరందరికీ పార్టీ నేతలు భూములను చట్టబద్ధం చేయించి డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 1990లలో కశ్మీర్ మారణ హోమం సమయంలో కశ్మీర్ను వదిలి వెళ్లిన హిందూ కుటుంబాల భూములను కూడా ప్రభుత్వం చట్టబద్ధం చేసింది. అంటే ముస్లింలు ఆ ప్రాంతంలో నివసించిన సమయంలో ఎవ్వరూ అడ్డు చెప్పకపోతే దాన్ని చట్టబద్ధం చేసేశారు. ఈ రోషిని చట్టం ద్వారా 1000 కోట్ల భూ కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ రాష్ట్రంలో ఆర్టికల్ 370 అమల్లో ఉండడంతో అక్కడ దీనిపై విచారణ జరిపించడానికి వీలు లేకుండా పోయింది. ఎవరైనా ప్రశ్నిస్తే తాము భారత్ నుంచి వేరుగా ఉంటామనే వాదన తెరపైకి వచ్చేది. అందుకే ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్లు వ్యవహరించేవి. కాశ్మీర్ ఎప్పటికీ సమస్యగానే ఉండాలని పాకిస్తాన్ భావిస్తోంది. ఆ ప్రాంతం కల్లోలంగా ఉన్నప్పుడే అది తమదని పాకిస్తాన్ వాదించగలుగుతుంది. అందుకే ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ పైకి ఎగదోస్తోంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి. వీటి నుంచి ఆ దేశంలోని ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశిస్తారు. లాంచ్ ప్యాడ్స్ అంటే సరిహద్దు దాటడానికి అనువైన చోటు అని అర్థం. ఉగ్రవాదులు సరైన సమయం చూసుకుని దాటడానికి సిద్ధంగా ఉంటారు. ఇటువంటి లాంచ్ ప్యాడ్స్ను గుర్తించే 2019లో భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేసింది. అయినా పాకిస్తాన్కు బుద్ధి రాలేదు. ప్రస్తుతం కశ్మీర్లో చాలా వరకు పరిస్థితులు చక్కబడ్డాయి. ఒకప్పుడు అక్కడ ప్రజల్లోనే వేర్పాటువాద భావజాలం ఉండేది. తాము భారత్లో భాగం కాదని ప్రజలు అనుకునేవారు. వ్యాపార సముదాయాలు గేట్లపైన ఇండియా బాయ్కాట్,
ఫ్రీ కశ్మీర్ అనే నినాదాలకు సంబంధించిన గ్రాఫిటీలు కనిపించేవి. కేవలం ఇదొక్కటే కాదు, దాదాపు 70 ఏళ్ల పాటు అక్కడ జాతీయ గీతం కూడా వినిపించేది కాదు. కశ్మీర్ ప్రాంతంలోని చాలా స్కూళ్లలో వతన్ హమారా ఆజాద్ కశ్మీర్ అనే పాకిస్తానీ గీతాన్ని జాతీయ గీతంగా విద్యార్థులకు నేర్పించేవారు. ప్రతిరోజు దాన్నే పాడేవారు. ఇక ఆర్మీపై కూడా అక్కడి ప్రజలు రాళ్లు రువ్వేవారు. వీరిని ఉగ్రవాదులు వెనకుండి నడిపించేవారు. సాధారణ ప్రజలకు డబ్బులిచ్చి మరీ రాళ్లు వేయించేవారు. దీంతో అక్కడ ప్రజల్లో కూడా తాము భారత్కు చెందిన వాళ్ళం కాదు అనే భావన బలంగా ఉండేది. ఇక కేంద్ర ప్రభుత్వాలు కశ్మీర్ కోసం ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చించాయి. స్వాతంత్ర్యం వచ్చిన 70 ఏళ్ల వరకు ఆ ప్రాంతంలో ప్రజలు కరెంటు బిల్లులు కూడా కట్టలేదు. దీంతో పాటు అక్కడ అభివృద్ధి కోసం వేల కోట్లు ఇచ్చినా అవి రాజకీయ నాయకుల జోబుల్లోకి వెళ్ళేవి. ఈ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి ఉగ్రవాదులను పెంచి పోషించేవారు. ఒకవేళ కేంద్రం నిధులపై ఆరాధిస్తే తమపై భారత్ పెత్తనం చెలాయిస్తోందని, తమకు స్వతంత్ర రాష్ట్రం కావాలని డిమాండ్ చేసేవారు. అందుకే కేంద్రం కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ వచ్చేది. కశ్మీర్ రాజకీయ నాయకులకు ఇన్నాళ్ళు ఆర్టికల్ 370 ద్వారా వచ్చిన సౌకర్యాలన్నీ తొలగిపోయాయి. దీంతో ఇది రాజకీయ నాయకులకు ఆటంకంగా మారింది. ఒకప్పుడు తమను ఎవరూ ఏమీ అనలేరనే ధీమా నుంచి అన్నీ లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కశ్మీర్ వేర్పాటువాద భావజాలంతో ఏర్పడిన హురియత్ కాన్ఫరెన్స్ ఉనికి ఇప్పుడు లేదు. అందులోని ముఖ్య నాయకులంతా ఇప్పుడు జైల్లో ఉన్నారు. కొంతమంది దీన్ని ముందే గ్రహించి తప్పుకున్నారు. దీంతో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేందుకు ఎవ్వరూ లేరు. ఒకవేళ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి పూర్తి స్థాయి ప్రభుత్వం ఏర్పడితే ఇక ఆ ఆటలు సాగవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి దృష్టి ఉంటుంది. ఈ కారణంగా ఉగ్రవాదులు ఇదే లాస్ట్ ఛాన్స్ అని భావించి దాడులకు పాల్పడుతున్నారు. అందుకే ప్రస్తుతం కశ్మీర్లో దాడుల సంఖ్య ఎక్కువ అవుతోంది. ఒకప్పుడు ఈ దాడులు కశ్మీర్ ప్రాంతంలోనే ఎక్కువగా జరిగేవి. ఆ ప్రాంతం ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించింది. ఈ కారణంగానే ఉగ్రవాదులు జమ్మూ ప్రాంతంలో దాడులకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతంలో పర్వత శ్రేణులు ఎక్కువగా ఉండడంతో ఉగ్రవాదులు తప్పించుకోవడానికి అనువుగా ఉంటుంది. అందుకే ఈ దాడులను అడ్డుకోవడానికి కష్టమవుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించడంతో ఈ దాడులను వీలైనంత మేర తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదేమైనా కశ్మీర్లో ఎన్నికలు జరిగేంత వరకు ఈ ఉగ్రవాదుల ఆటలు సాగుతాయి. ఎన్నికల తర్వాత దీన్ని అడ్డుకునే బాధ్యత కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉంటుంది. కాబట్టి ఎన్నికల ప్రక్రియ పూర్తయితే కశ్మీర్ శాంతి భద్రతల విషయంలో మరింత మెరుగవుతోంది. అందుకే ఇది వారికి లాస్ట్ ఛాన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.